రైట్, వెల్కమ్ బ్యాక్. నిన్న ఈవినింగ్ జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి ఇంకా క్షతగాతులకైతే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. అసలు ఎందుకు జరిగింది, ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకోవడానికి 3 మ్యాన్ కమిటీ అంటే 3 సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ రోజు అక్కడ చేరుకుంటుంది. ఇవాళ రేపు సాయంత్రానికల్లా మనకి ఒక నివేదిక కూడా వచ్చే అవకాశం ఉందంటూ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసాం. అయితే కేంద్రం నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చిందో, కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందుతుందో, రాబోయే రోజుల్లో ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా మనం అడగడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చారు. జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ తెలుసుకుందాం నాగేశ్వరరావు ద్వారా. రైట్ నాగేశ్వరరావు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ కూడా వైజాగ్ వస్తున్నట్టు తెలుస్తోంది, క్షతగాతులను పరామర్శించిపోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మరి కొద్దిసేపట్లో ఏదైతే నిన్న జరిగిన ఘటన దగ్గరకైతే SMS 1 బ్లాక్ దగ్గరకి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే విధంగా మంత్రి లోకేష్ అయితే అక్కడికి వచ్చి అది ఎలా జరిగింది, దాని నడుస్తుందో పరిశీలించి అక్కడ మా అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అదే విధంగా క్షతగాత్రులు ఎవరైతే మరణించిన 8 మంది కుటుంబాలను కూడా ఏదైతే వీరిద్దరు కూడా పరామర్శించనున్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా హాస్పిటల్లో ఉన్న 6 వారి కుటుంబాలను కూడా పరామర్శించి హాస్పిటల్కి వెళ్ళి కూడా వాళ్ళ పరిస్థితులపై డాక్టర్లను కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఏదైతే ఆ ఘటనలో కేంద్ర మంత్రులు అలాగే దీనికి సంబంధించిన రాష్ట్ర మంత్రులు కానీ వీళ్ళందరూ ఇప్పటికీ నిన్నటి నుంచి కూడా అదే ప్రాంతంలో ఉండే క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్తూ కూడా వారికి సంబంధించి ఏదైనా అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేస్ కూడా ప్రకటించిన అవకాశం ఉంది. కేంద్రం ప్రస్తుతం 25 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించగా ఏదైతే గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. అదే విధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా కూడా వారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఎలా ఈ యొక్క ఘటన జరిగింది అనే అంశం మీద కాబట్టి కమిటీ అయితే ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఏదైతే నిపుణుల ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేయడం, నిపుణుల ద్వారా విచారణ జరపడం అయితే జరిగేటట్లుగా తొందరగా ఈ యొక్క విచారణ కూడా పూర్తి చేసి నివేదిక ఇచ్చే విధంగా కూడా ఉంటుందని కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి వర్మ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఏదైతే దీనికి సంబంధించిన అంశంపై లోకేష్ ముఖ్యంగా అక్కడికి మరికొద్ది సేపట్లో వెళ్ళి ఏదైతే ఆ లాయిడర్ ఎలా బ్లాస్ట్ అయిందనే అంశం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరగలేదు అంటున్న నేపథ్యం ఉంది. కానీ దీనికి సంబంధించి దాదాపుగా 14 ఏళ్ల క్రితం అయితే దీనికి సంబంధించి SMS బ్లాక్ 1 లోనే ఈ ఘటన ఈ విధమైన ఘటన కూడా జరిగిందన్నట్టుగా కొన్ని గుర్తు ఏదైతే 14 ఏళ్ల క్రితం ఏదైతే ఆ రోజులో 19 మంది దాకా చనిపోయినట్టుగా కూడా మనకి కొన్ని సమాచారం ఉంది. అయితే ఆ ఘటన తర్వాత మరి ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటి ఘటనలు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకోలేదు. అయితే ఆ ఘటనలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వాలకు సంబంధించిన ఏమేమి అభివృద్ధి చేయాలి, ఏమేమి వాటికి నూతన ఎక్విప్మెంట్స్ తేవాలి అనే ప్రదంలో కేంద్రం కేటాయించిన నేపథ్యం ఉంది. అప్పటి నుంచి కూడా చిన్న ఘటనలు జరిగినప్పుడు కూడా పెద్ద ప్రాణహాని కానీ అలాంటి ఇబ్బంది ఘటనలు జరగలేదని కూడా మంత్రులు చెప్పిన విధంగా మనకు అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం ఈ ఘటన నేపథ్యంలో చాలా వరకు ఏదైతే 8 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే ఈ యొక్క ప్రస్తుత టెక్నాలజీ అలాగే టెక్నాలజీ ఉపయోగించుకునే అంశం ద్వారా అక్కడ మిషన్ ఇలాంటివన్నీ కూడా ఉండాల్సిన నేపథ్యం ఉంటుంది. ఈ నేపథ్యం కూడా ప్రస్తుతం ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోవడం కానీ ఇలాంటివి కొన్ని నెగ్లెక్ట్ చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. అదే విధంగా చూసుకుంటే ఇటు పక్కన చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, కేంద్ర మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అలాంటివి ఏమీ లేదని చెప్తున్న పరిస్థితి. ఈ యొక్క కమిటీ ద్వారా ఏదైతే ఈ కమిటీ ద్వారా నిర్ణయానికి వస్తే ఆ కమిటీలో ఏం జరిగింది ఏంటి వాళ్ళ విచారణ నేపథ్యంలో త్వరగా పూర్తి చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఆ ఘటనలకు సంబంధించిన అంశం ఏ విధమైన జరిగింది అనే అంశం కూడా ప్రజలకు వివరిస్తే బాగుండేదని కూడా ప్రతిపక్షాలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా
క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఆ క్షతగాత్రులకు కానీ అలాగే మరణించిన వారికి కానీ ఇంకా కొంతమేర ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళకి దాదాపుగా ₹1 దాకా చనిపోయిన వాళ్ళకి ప్రకటించాలని కూడా డిమాండ్ కొన్ని ప్రతిపక్షాలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో ఈ రోజు ముఖ్యమంత్రి నాగేశ్వరరావు, ఎస్, ఏదైతే 8 మంది చనిపోయారని చెప్పి తెలుస్తోంది, నిన్న వారి డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టం కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకి అప్పగించబోతున్నారా, అదే సమయంలో అప్పగించబోతున్నారు, ఏ విధంగా అంటే DNA టెస్ట్ చేయబోతున్నారా, ఏ విధంగా కుటుంబ సభ్యులు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఒకటే, ఆ డెడ్ బాడీస్ మా సంబంధించినటువంటి వారి అంటే మా కుటుంబ సభ్యులదేనా, దాన్ని మేము క్లారిటీగా తీసుకోవచ్చు అని చెప్పి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సో ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను కుటుంబ సభ్యులకి అందించబోతున్నారు, ఎప్పటిలోకి జరిగే ఛాన్స్ ఉంది? ఏదైతే DNA టెస్ట్ ద్వారా కుటుంబ సభ్యులకి అప్పచెప్పే అవకాశం అయితే ఎక్కువగా ఉండనుంది. ఎందుకంటే దాదాపు 1500 డిగ్రీల పైన వేడితో వాళ్ళు అసలు మాంసం ముద్దలాగా అయిపోయిన పరిస్థితిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాంటి క్రమంలో ఒక DNA టెస్టుల ద్వారా వాళ్ళకి అప్పచెప్పే అవకాశం ఉంది. అయితే మరికొద్ది అంటే 1-2 రోజులు కూడా దీనికి పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పడానికి పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారు ఎవరు గుర్తుపట్టలేని విధంగా మాంసం ముద్దలాగా అయిపోవడంతో వారి DNA టెస్ట్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతుంది. కనుక ఇది అప్పచెప్పడానికి కూడా కొంత టైం పడుతుందని కూడా అక్కడ మనకు అందుతున్న సమాచారం. అదే విధంగా చూస్తుంటే అధికారులు దీని మీద పూర్తిగా అప్రమత్తమై ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి వెంటనే కూడా ఈ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా వారి కుటుంబ సభ్యులని ఇప్పటికీ మంత్రులు ఏదైతే హోంమంత్రి అనిత గాని అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు మరి ఏదైతే ఇంకా మరికొంతమంది కేంద్ర మంత్రులు వచ్చిన వారు కూడా ఇప్పుడు వర్మ, స్వామి వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ